హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం నిన్న డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. ఈరోజు 10 గంటలకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చెప్తుందని. వడ్డీ రేట్లు అయితే తగ్గించలేదు ఫ్రెండ్స్. తగ్గించదని మనం 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే యుఎస్ నుంచి వడ్డీ రేట్ అనేది ఇప్పట్లో లేదు. జూన్లోనే రేట్ కట్ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. అటు ఆర్బీఐ కూడా మనకి జూన్లోనే రేట్ కట్ వస్తుంది, లేదా జూలై. మన ఆర్బీఐ కూడా జూన్ లేదా జూలైలోనే రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే యుఎస్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ ఉంటేనే మనం కూడా మన మార్కెట్స్ కానీ కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. లేకపోతే మనకి అంత ఎఫెక్టెన్సీ అనేది ఏం ఉండదు. ఇప్పుడు అమెరికాలో మనకి జూన్లో కానీ జూలైలో కానీ రేట్ కట్ వస్తుంది కాబట్టి మనకి ఆర్బీఐ కూడా జూను లేదా జూలైలోనే రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చీప్ మనీ దొరకపోతే స్టాక్ మార్కెట్లు పెరగవు. జస్ట్ ఆ రోజున్న న్యూస్ బేస్ చేసుకొని పెరుగుతాయి తప్ప మళ్ళీ అయినా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాయి, మళ్ళీ లాస్లోకి వెళ్తుంది మార్కెట్. చీప్ మనీ దొరకాలి, వడ్డీ రేట్లు ఇంకా చాలా తగ్గాలి. యుఎస్లోనూ చాలా తగ్గాలి, ప్లస్ మన ఇండియాలో కూడా చాలా వరకు తగ్గాలి ఫ్రెండ్స్. ప్లస్ అలాగే ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ క్యూఈ యుఎస్లో రావాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల, టారిఫ్ల వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, 4.4కి వచ్చింది. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమో 3.5 to 3.75 ఉంది యుఎస్లో. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యుఎస్ నుంచి మంచి న్యూస్ అయితే రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఫెడ్ కొత్త చైర్ రాబోతున్నాడు కదా, మనకు తెలుసు కొత్త ఫెడ్ చైర్ రాబోతున్నాడని. ఆయన వచ్చిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు మార్కెట్ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నది. ఇప్పుడు మార్కెట్లు ఫ్లాట్గా ముగిసినాయి, అంతకుమించి ఏం పెద్ద న్యూస్ ఏం లేదు కదా. ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ట్రంప్ ఇక్కడ ఒమాన్ వేదికగా ఇరాన్ అమెరికాకి ఈ అణు చర్చలు జరుగుతున్నాయి కదా. ఖచ్చితంగా అందులో మేము అనుకున్నట్లుగానే ఒప్పందం జరగాలి, లేకపోతే ఇరాన్ మీద దాడి కూడా చేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఒకవేళ అణు చర్చలు విఫలమైతే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మనలాంటి దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఒక మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు ఇప్పుడే తగ్గవు. ఈ నిర్ణయాన్ని గుర్తుపెట్టుకొని ఆర్బీఐ నాకు తెలిసి ఈరోజు మాత్రం వడ్డీ రేట్లు కట్ చేయకపోవడానికి ఆలోచన చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ టెన్షన్స్ వల్ల ఇప్పటికే $60 నుంచి $70కి క్రూడ్ ఆయిల్ పోతుంది. అంటే మనలాంటి దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది. కాబట్టి వడ్డీ రేట్లు అనేది అక్కడే ఉంచాలనే నిర్ణయం కూడా ఒక రకంగా తీసుకొని ఉండవచ్చు. బట్ కానీ ఒక రేట్ కట్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఒక 25 బేసిక్స్ పాయింట్స్ ఇచ్చింటే చాలా మంచిగా ఉండేది మన ఎకానమీ కూడా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మన ఇండియన్ మార్కెట్ ఎంతగా ఫాల్ అవుతుందో. ఫారెన్ ఇన్వెస్టర్లు సెల్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. కొంచెం రిస్క్ ఫ్రీ తగ్గించి కొంచెం మనీ కనుక మనకి ఇంకా రొటేషన్ ఎట్లా చేసింటే ఇంకా చాలా బాగుండేది. బట్ కానీ ఆ నిర్ణయం అయితే తీసుకోలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో యుఎస్ నుంచి ఎటువంటి న్యూస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ మార్చిలో ఉంటుంది కదా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. అక్కడ ఏమన్నా మన ఇండియా ఏమన్నా తీసుకోవడానికి ఛాన్స్ ఉందనేది మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మాత్రం ఐటీ ఇండెక్స్ కూడా భారీగా ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఈ నిఫ్టీ 50, సెన్సెక్స్, ఈ బ్యాంకు స్టేబుల్గా ఉన్నా కూడా ఐటీ ఇండెక్స్ భారీగా ఫాల్ అయింది. దీనికి కారణం నిన్న రాత్రి యుఎస్లో టెక్ స్టాక్లు భారీగా ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. ప్లస్ అలాగే క్రిప్టో కరెన్సీలో కూడా భారీగా ఫాల్ వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ప్రాఫిట్ బుకింగ్. యుఎస్లో ఏఐ బబుల్ 2025 ఆల్ టైమ్ హై, 70% నుంచి 120% దాకా లార్జ్ క్యాప్సే రిటర్న్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు, నిదానంగా తీస్తున్నారు. ప్లస్ ఇంకొకటి
ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా రోజులు ఈ విషయం మైండ్లో ఉండాలి మీకు. జపాన్ మళ్ళీ వడ్డీ రేటు పెంచబోతోంది. నేను చాలాసార్లు చెప్పాను, జపాన్ లాస్ట్ 30 yearsగా ఎటువంటి వడ్డీ లేకుండా అమౌంట్ ఇచ్చింది. వాళ్ళు తీసుకొచ్చి అమెరికాలోను మన ఇండియాలోను ఇట్లా పలు దేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు వడ్డీ రేటు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు 0.5 ఉంది, 0.75 తీసుకొచ్చినారు. ఇప్పుడు అలాగే పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు కూడా ఇంకా వడ్డీ రేటు చాలా తక్కువలో ఉన్నాయనేది వాళ్ళ ఫీలింగ్ ఫ్రెండ్స్. చూడండి, జపాన్ వడ్డీ రేటు ఇప్పుడు ప్రజెంట్ 0.75 ఉంది. దీన్ని 1% తీసుకొస్తే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఎగనెస్ట్ ఉంది ఇప్పుడు జపాన్. మన ఇండియాకి అమెరికాకి జపాన్ ఎగనెస్ట్కి వెళ్తుంది. ఇండియా అమెరికా వడ్డీ రేట్లు తగ్గించే భాగంలో ఉన్నాయి. జపాన్ మాత్రం వడ్డీ రేట్లు పెంచే ఆలోచనలో ఉంది. ఇది మార్కెట్కి ఒక రకంగా బ్యాడ్ న్యూస్. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డేటా చూసి ఈ మార్కెట్ మీద మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 226 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 56 పాయింట్లు. ఐటీ ఇండెక్స్ మాత్రం 532 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ 1.47% అనేది ఫాల్ జరిగింది. నేను అదే చెప్తున్నాను, ఐటీ ఇండెక్స్లో ఫాల్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే యుఎస్ స్టాక్స్ అనేది చాలా హైలో ఉన్నాయి. కాబట్టి మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, యుఎస్ మార్కెట్ కూడా నిన్న రాత్రి ఎంతగా ఫాలో అయింది అనేది మనం చూడండి, చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాస్డాక్ నిన్న కూడా 363 పాయింట్స్ ఫాల్ వచ్చింది, 1.59%. S&P 500 1.23% ఫాల్. ఇవన్నీ టెక్ స్టాక్స్ అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, మైక్రోసాఫ్ట్ 5%. ఎంత పెద్ద మైక్రోసాఫ్ట్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 3.5 trillion మార్కెట్ క్యాప్. అది అంత పెద్ద కంపెనీనే 5% ఫాల్ అంటే ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది చూడండి. అమెజాన్ కానీ ఎన్విడియా పడిందంటే ఇంకా ఆటోమేటిక్గా మన మార్కెట్ కూడా పడతాయి. ఎన్విడియా నెంబర్ 1, ఆల్మోస్ట్ $4.5 trillion ఫ్రెండ్స్ మార్కెట్ దాని వాల్యూ. 2025లో ఈ టెక్ స్టాక్స్ అన్నీ పెరగడానికి ప్రధానమైన కారణం ఈ సెమీ కండక్టర్ చిప్ స్టాక్ ఎన్విడియా. మీరు చాలా వినింటారు, ఏఐకి చిప్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్విడియా ఈ చిప్స్లో కింగ్ నెంబర్ 1 ప్లేస్ యుఎస్లో. ఆల్మోస్ట్ $4.5 trillion ఎకానమీ దానిదే మార్కెట్ క్యాప్. అంటే మీరు అర్థం చేసుకుని ఎంత పెద్ద కంపెనీలోనే. అలాంటి కంపెనీ కూడా ఫాలో అవుతుంది. 220 నుంచి ఇప్పుడు 171కి వచ్చింది. 2025 స్టార్టింగ్లో $100 ఉండే ఫ్రెండ్స్. 100 నుంచి 220 చూడండి, చూసారా, 100% పెరిగింది. ఇప్పటికి కూడా 71% అప్లోడ్ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది టెక్ స్టాక్స్లో. ఆ తర్వాత మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైతే వడ్డీ రేటు తగ్గిస్తారనే మూమెంట్ వస్తుంది చూడు, అప్పుడు మళ్ళీ టెక్ స్టాక్స్ ఈ క్రిప్టో కరెన్సీ కూడా పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ భారీగా ఫాలో అయినాయి ఫ్రెండ్స్. ఇక మెయిన్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 67.99 ఉంది కదా, ఆల్మోస్ట్ 68 ఉంది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఈ ఇరాన్కి అమెరికాకి అన్ని చర్చలు జరుగుతున్నాయని. ఒకవేళ అది సరిపోకపోతే ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇరాన్ మీద దాడి చేస్తా అంటున్నాడు. ఇరాన్ అనేది ఒపెక్ కంట్రీస్లో సౌదీ అరేబియాకి ఒపెక్ కంట్రీ ఉంది కదా, అందులో ఆయిల్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్. అంటే ఒకవేళ ఇరాన్ మీదుగా దాడి చేస్తే ట్రంప్, ఆయిల్ ప్రైజెస్ అనేది చాలా పెరుగుతాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇప్పట్లో వడ్డీ రేట్లు అనేది తగ్గవు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గోల్డ్ 1.81% పెరిగింది. ఎందుకంటే టెక్ స్టాక్స్లో ఫాల్ వచ్చిందంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లోకి వెళ్తారు ఫ్రెండ్స్. యుఎస్ 10 years బాండ్స్ మాత్రం 4.2 చాలా హైలో ఉన్నాయి. మనం రోజు మాట్లాడుతూనే ఉంటాం దీని గురించి. ఇది ఎంత తగ్గితే అంత మంచిది. ఎందుకంటే
యుఎస్లో వడ్డీ రేట్లు 3.5 to 3.75 ఫ్రెండ్స్. ఇప్పుడు యుఎస్ 10 years బాండ్సే 4.2 ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు. అమెరికాలో వడ్డీ రేట్లు 3.5 to 3.75, బాండ్స్ 4.2. ఇంకెక్కడ పోతారు వాళ్ళు? ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని మాట్లాడితే 2.6 ఇయర్ ఆన్ ఇయర్ యుఎస్లో ఇన్ఫ్లేషన్ అనేది 2.6 ఉంది కదా. మరి ఇన్ఫ్లేషన్ కంటే బాండ్ చాలా ఎక్కువ రిటర్న్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుందని చెప్పినాం కదా, ఈరోజు ఈవినింగ్ 7 గంటలకి. కానీ అది ఎన్ని గంటలకి? 7 గంటలకని మార్కెట్లో ఉండాలి. బట్ కానీ కొన్ని డేటాస్ మాత్రం నైట్ 10-11 టయానికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ కానీ మనం చూద్దాం. 7 గంటలకు వచ్చిందంటే మనం దాన్ని అప్డేట్ చేసుకొని రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉంటుందని కూడా మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. నైట్ మనం చూసాం కదా బిట్ కాయిన్ ఎంతగా ఫాల్ అయినది, దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి, భారీ ఫాల్ ఫ్రెండ్స్. $66,000 నైట్ 63,000 కిందికి పడిపోయింది. ఆల్మోస్ట్ $62,000. చూడండి ఎంతగా ఫాల్ అంటే 50% కరెప్షన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా 50% అంటే చాలా హై. 124 నుంచి 62 అంటే 50% ఫాల్ వచ్చింది బిట్ కాయిన్లో. ఇంకా 50% బిట్ కాయిన్లోనే ఫాల్ అంటే ఇంకా ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి ఏంటి క్రిప్టోలో? ఈ లాస్ట్ 2022 నుంచి కనుక చూసుకుంటే ఈ 4 ఏళ్లలో అత్యధికంగా నష్టపోయినది ఎవరైనా ఉన్నారంటే ఈ మార్కెట్లో ఒక క్రిప్టోలో ఆల్ట్ కాయిన్ ఇన్వెస్టరే నష్టపోయినాడు ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ కంటే, యుఎస్ మార్కెట్ కంటే, ఏదైనా మనీ మార్కెట్ కంటే కూడా ఎక్కువ ఈ ప్రపంచంలో నష్టపోయినది 4 ఏళ్లలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రిప్టోలో ఆల్ట్ కాయిన్ ఇండెక్స్, ఆల్ట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టరే చాలా వరకు నష్టపోయినాడు. భారీ ఫాల్. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ మాత్రం 90%, 95%, 99% ఫాల్ ఫ్రెండ్స్. చూడండి 2022లో 100 రూపీస్ ప్రైజ్ ఉన్న ఒక కంపెనీ, మీరు నమ్ముతారో లేదో, ఈరోజు ₹1, ₹2 దొరుకుతాను ఫ్రెండ్స్. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ పరిస్థితి, ఆల్ట్ కాయిన్ ఇన్వెస్టర్ పరిస్థితి. 100 రూపీస్ ఉన్న ఒక క్రిప్టో కాయిన్ ఈరోజు ₹2, రూపాయికి, ₹3 పడిపోయిందంటే 100 రూపీస్ ఎక్కడ, ₹2 ఎక్కడ? అంటే ఆల్ట్ కాయిన్స్లో అంత దారుణమైన పరిస్థితి నడిచింది. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి నడిచింది అని మనం మాట్లాడుకుంటే యుఎస్ నుంచి మనీ ప్రింటింగ్ లేదు, ఈ టారిఫ్ టెన్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూడండి, ఇవన్నీ ఉన్నాయి. ఒక మనీ ప్రింటింగ్ లేదు, ప్లస్ పాజిటివ్ న్యూస్ లేవు. రోజు ఈ టారిఫ్ గోలా, గ్లోబల్ టెన్షన్స్, ట్రంప్ వల్ల ఇన్ని టెన్షన్స్ ఉంటే ఎక్కువ రిస్క్ అసెట్స్ మాత్రం ప్రపంచంలో ఒక క్రిప్టో కరెన్సీనే. కాబట్టి ఇది 24/7 ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఏదైనా కొంచెం రియాక్ట్ అయితే ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ మీద చూపించేస్తుంది. మార్కెట్ పడిపోయేదేగా. ఫాల్ అంటే అల్లాడప్ప ఫాల్ ఉండదు, అట్లుంటుంది. పెరిగేది మాత్రం అంత సీన్ లేదు. పడమంటే లిఫ్ట్లో వచ్చినట్టే ఇంకా కిందికే, ఆ స్థాయిలో ఉంటుంది. చూడండి ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ 24 అంటే బిట్ కాయిన్ సీజన్లో మనం ప్యూర్గా ఉన్నాం. 80 అబోవ్ ఉంటేనే ఆల్ట్ కాయిన్ ఇండెక్స్, ఆల్ట్ కాయిన్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్లో కూడా బిట్ కాయిన్ 9 ఉంది. అంటే ఆల్ టైమ్ లో. ఒక లూనా క్రాష్ ఆ సమయంలో వచ్చిన స్థాయికి వెళ్ళిపోయింది 2022లో. ఈ ఎఫ్టీఎక్స్, లూనా క్రాష్, 3 Arrow ఇవన్నీ ఉన్నాయి కదా 2022లో క్రాష్, ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి క్రిప్టో కరెన్సీలో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మీ మనీ పోగొట్టుకోవడానికి చాలా హై ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఇక
మన స్టాక్స్ కనుక ఒక 2 మాట్లాడుకుంటే నిఫ్టీ 50లో ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్కువ ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉంది ఎయిర్టెల్ షేర్ 2023. మన ఇండియాలో జియో, ఎయిర్టెల్ ఈ రెండు 50% ఆక్యుపైడ్ మార్కెట్ క్యాప్. ఆల్మోస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో జియో బీట్ చేస్తుందేమో. కాబట్టి చూడాలి, ఈ రెవెన్యూ పరంగా కూడా ఖచ్చితంగా బీట్ జరుగుతుంది. మంచిగా అయితే ఈ పొద్దు మంచిగా ర్యాలీ అయితే చేసింది ఫ్రెండ్స్ ఎయిర్టెల్ కూడా. ఇక మనం ఐటీసీ ఈ దీని మీద భారీగా ట్యాక్స్ విధించినాక భారీగా ఫాలో అయింది కదా ఐటీసీ. ఈరోజు ఐటీసీ మంచిగా పర్ఫామ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి 5.21%. ఐటీసీ ఎప్పుడైనా బ్లూ చిప్ కంపెనీస్లో మీరు గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ 50లో మార్కెట్ ఫాల్ అయినా కూడా మళ్ళీ నిదానంగా రికవర్ అవుతాయి. ఎందుకంటే అలాంటి టైంలోనే రిటైలర్ని బయటకు పంపించే పని చేస్తుంది మార్కెట్. పెద్ద పెద్ద కంపెనీల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఒకవేళ రిస్క్ ఉంటుంది కాదని, కానీ మొత్తం అంత రిస్క్ ఉండదు, జస్ట్ లైట్గా రిస్క్ ఉంటుంది. మళ్ళీ దాన్ని సస్టైన్ అవుతుంది కదా అంత పెద్ద కంపెనీస్ ఉంటే. ఎందుకంటే ఈ సిగరెట్స్లో ఐటీస్కి మేజర్ వాటా ఉంది కాబట్టి అప్పుడు ఈ సిగరెట్స్ మీద వేస్తున్న ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఐటీసీ స్టాక్ మీద ఎఫెక్ట్ చూపింది. మళ్ళీ అయినా పెరుగుతుంది, దాని వరకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఐటీసీలో మంచి స్టాకే, ఎక్కువ శాతం మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి, ఏ కంపెనీని నమ్మేకి లేదు. అన్నీ మీ దగ్గర ఉన్న డబ్బులు ఎప్పుడు ఒకే స్టాక్లో పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకే స్టాక్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, డివైడ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మీ దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, ఒక 30% గోల్డ్ సిల్వర్ అంటే ఒక 30,000, ఇంకొక 30,000 ఈ లార్జ్ క్యాప్స్, ఈ రిలయన్స్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి కదా లార్జ్ క్యాప్స్. అందులో ఒక 30,000, 60,000 అయిపోతుంది. ఇంకొక 30,000ని మీకు నచ్చిన ఏదన్నా ఒక గ్రోత్ ఉంది, Q3 రిజల్ట్స్ వస్తున్నాయి కదా మనకి, ఈ రిజల్ట్స్ బేస్ చేసుకోండి. చూడండి, ఒక 2-3 రిజల్ట్స్ చూసి బ్యాక్ నుంచి ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దానికి అప్పులు ఎన్ని ఉన్నాయి, దాని లాభాలు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ప్రమోటర్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ లార్జ్ చిన్న క్యాప్లో కూడా మనం ఒక 30% ఇన్వెస్ట్ చేసి లేదా 20% ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకొక 20% మన దగ్గర ఎప్పుడు క్యాష్ ఉండాలి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ కానీ ఏ మార్కెట్లో ఉండే వ్యక్తి ఒక ఇన్వెస్టర్కి కావాల్సినది 20% డిప్స్లో బై చేయడానికి ఖచ్చితంగా మన దగ్గర మనీ రిజర్వ్ ఉండాలి. అలా ఉన్న వాళ్ళే మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తగ్గినప్పుడు కొనగలగాలి, అలాంటి వాళ్ళే మార్కెట్లో డబ్బులు సంపాదిస్తారు. ఉన్న డబ్బులు ఒక్కటేసారి పెట్టేస్తే మార్కెట్ పడుతూ ఉంటే ఆ టెన్షన్ తట్టుకోవడం చాలా కష్టం, భయం, డబ్బులు పోతున్నాయని టెన్షన్ ఉంటుంది చూడండి. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు మన స్టాక్ మార్కెట్ అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.